ఇక పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులు కొరడా జులిపించారు. డేటా అనలిటిక్స్ ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించిన పక్కా సమాచారం ఆధారంగా రాష్ట్రంలో మోసపూరిత నెట్వర్క్ నడుపుతున్న కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ కూడా ఒకరు. ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సునీల్ కుమార్ సుమారు 28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించలేదు. ఇక సునీల్ పై జీఎస్టీ చట్టం 2017 నిబంధన ప్రకారం కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నాయకులు పన్నులు కట్టకపోతే సామాన్యులు ఎలా కడతారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. చేతన్ సుమారు 22 కోట్ల విలువైన నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ ట్రేడింగ్ సృష్టించి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఇక పన్ను ఎగవేతదారులపై జీఎస్టీ అధికారులు కొరడా జులిపించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ జోన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు నిన్న సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిన్న పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి వ్యక్తులపైన పక్కా అయినటువంటి సమాచారంతో వాళ్ళపైన సర్చెస్ కొనసాగించారు. ఈ సర్చెస్ లో కొంత వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి అంశాలు బయటపడ్డాయి. హైదరాబాద్ జీఎస్టీ ఎగవేత కేసులపై చర్యలను ముమ్మరం చేసినటువంటి డీజీజీఐ జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయలేనటువంటి ఆరెంజ్ ట్రావెల్స్, అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ పై ఏకకాలంలో నిన్న సోదాలు నిర్వహించారు. మొత్తం ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించి 28.24 కోట్లు, 22 కోట్ల వరకు వసూలు చేసినటువంటి ట్రిలియన్. ఈ ఇద్దరు దగ్గర జీఎస్టీ ఎగవేతకు సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ దొరకడంతో గడువు ముగిసిన 3 నెలలైనా కూడా జీఎస్టీ కట్టినటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్ తో పాటు ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చైతన్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సిజిఎస్టీ చట్టం 2017 నిబంధన కింద సునీల్ కుమార్ తో పాటు చైతన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం కావూరు హిల్స్ లో ఉన్నటువంటి జిఎస్టీ ఆఫీస్ లో వాళ్ళ అరెస్ట్ కు సంబంధించినటువంటిది చూపించి ఇక్కడ నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున పన్ను ఎగవేత స్టేట్ లోనే మొదటిసారి ఈ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి దాంట్లో దొరకడం మొదటిసారి ఇట్లాంటిది. ఈయన బాల్కొండ నుంచి 2023లో బాల్కొండ ఎమ్మెల్యేకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు. ప్రజాప్రతినిధులకు అవతారం ఎత్తుతున్నటువంటి వీళ్ళే ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అనేటువంటిది కూడా ఒక్కసారిగా జిఎస్టీ అధికారులు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీల్ రెడ్డికి సంబంధించి ఆయన గత కొంతకాలంగా ఆరెంజ్ ట్రావెల్స్ ను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నడుపుతా ఉన్నాడు. కానీ ఇట్లాంటి జిఎస్టీ పన్ను ఎగవేతలో చాలా సార్లు ఆయనకు నోటీసులు కూడా అందినటువంటి పరిస్థితి. ఇవాళ 3 నెలలు గడిచినా కూడా ఆ జిఎస్టీకి సంబంధించినటువంటిది కట్టకపోవడం, దాదాపు 28 కోట్లకు పైగా 28.24 లక్షలకు పైగా పన్ను ఎగవేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఆయనను విచారించి అరెస్ట్ చేశారు. ఇట్లా ప్రజల మధ్య ఉంటున్నామని చెప్తున్నటువంటి కొంతమంది దట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన ప్రత్యేకంగా ఇట్లాంటివి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ జిఎస్టీ అధికారుల అరెస్టు ఈ అంశం ఆయన అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకు రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా జిఎస్టీ అధికారులు అంటిల్ అన్లెస్ ఇట్లాంటి వ్యవహారాల్లో వాళ్ళ చాలా రోజుల వరకు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళ పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి గుర్తించిన తర్వాతనే అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఆ జిఎస్టీ అధికారులు అరెస్ట్ చేయడం అరుదైనటువంటి సంఘటనలు ఉంటాయి. కానీ ఇట్లాంటివి అనేక సార్లు ఆయన కట్టకపోవడం, పదే ఇటువంటి తప్పులు చేయడం, బ్లాక్ మనీని వైట్ మనీని బ్లాక్ మనీగా, బ్లాక్ మనీని వైట్ మనీగా చూసుకుంటూ వచ్చినటువంటి దాన్ని తక్కువ చూపిస్తూ పన్ను ఎగవేతకు ఆయన ప్రయత్నించినటువంటి సందర్భంలోనే సునీల్ రెడ్డితో పాటు చేతన్ కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మెజిస్ట్రేట్ ముందు తీసుకొస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఉస్మానియా ఆసుపత్రిలో వాళ్లకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టు తీసుకెళ్లిన తర్వాత మెజిస్ట్రేట్ 8 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తీస్తాడో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.